ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నవి జరగలేదేమో. పెళ్ళయింది, ఇంకా స్థిరపడలేదు. చదువు ఉంది కానీ చదువులో కూడా స్థిరత్వం లేదు. యవన కాలంలో స్థిరత్వం లేదు. స్థిరం లేదండి పిల్లాడికి అంటుంటారు. మరి స్థిరమైన గుణం ఏది? కొంతమంది స్థిరమైన గుణం ఉండదు, కొంతమంది స్థిరమైన ప్రవర్తన ఉండదు, కొంతమంది స్థిరమైన నోటి మాట ఉండదు, కొంతమంది స్థిరముగా అభిప్రాయాల్ని స్థిరపరచుకొని మంచి అభిప్రాయాలకు ఉంచుకోలేరు. చంచలమైన మనస్సు కలిగి ఉంటారు. ఇప్పుడు ఒక మాట అనుకుంటారు, మధ్యాహ్నానికి ఇంకొక మాట అనుకుంటారు, సాయంత్రానికి వారి నిర్ణయం మారుద్ది, రేపటికి వాళ్ళ నిర్ణయం ఎలా మారుద్దో కూడా చెప్పలేము. దేనిలో కూడా స్థిరత్వం లేనటువంటి జీవితాలు ఉంటే అవి నష్టమే కదా దైవజనమా. అవి మన హృదయాలకు ఎంతో బాధ కలుగుతాయి కదా. కానీ నీవు నేను సేవించే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నన్ను ఆశ్రయించారు కాబట్టి మీరు స్థిరపడేంత వరకు నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరుస్తాను అంటున్నాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలోనూ ఉన్నావు కాబట్టి, ఆయన సహవాసంలోనూ ఉన్నావు కాబట్టి, ఆయన జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావు కాబట్టి, ఆయన మాటకు నువ్వు విధేయత కలిగి లోబడ్డావు కాబట్టి నిశ్చయముగా ఈ కార్యాలన్నీ నీ యందు జరగబోతున్నాయి.